ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వాహక వర్గము మరియు సత్యాగరాయ కళా పరిషత్ వారు సంయుక్తంగా నిర్వహించు శ్రీ క్రోధి నామ ఉగాది వేడుకలు 2024 14/7/2024 సందర్భాన్ని పురస్కరించుకొని గత ఆదివారం 31/3/2024 నాడు శ్రీ కన్నికలమ్మ దేవస్థానం నందు చిన్నారులకు 12 ఏళ్లలోపు బాలబాలికలకు 3 విభాగములుగా విభజించి వక్తృత్వపు పోటీలు చిత్రలేఖనము జరిగినది. వక్తృత్వపు పోటీల్లో దాదాపు 86 మంది, చిత్రలేఖనంలోనూ 56 మంది, చాలా ఎక్కువ మంది పిల్లల సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వాహక వర్గము మరియు సత్యాగరాయ కళా పరిషత్ వారు సంయుక్తంగా నిర్వహించు శ్రీ క్రోధి నామ ఉగాది వేడుకలు 2024 14/7/2024 సందర్భాన్ని పురస్కరించుకొని గత ఆదివారం 31/3/2024 నాడు శ్రీ కన్నికలమ్మ దేవస్థానం నందు చిన్నారులకు 12 ఏళ్లలోపు బాలబాలికలకు 3 విభాగములుగా విభజించి వక్తృత్వపు పోటీలు చిత్రలేఖనము జరిగినది. వక్తృత్వపు పోటీల్లో దాదాపు 86 మంది, చిత్రలేఖనంలోనూ 56 మంది, చాలా ఎక్కువ మంది పిల్లల సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండు కలిపేస్తామా లేకపోతే కలిపేసావు కదా సరే అప్పుడు కొంచెం బాగుంది. త్యాగరాయ కళా పరిషత్ అదంతా చెప్పొద్దు. త్యాగరాయ కళా పరిషత్తు ప్లస్ నార్త్ మెడ్రాస్ నేను అడిగిన దానికి సమాధానం అదే అది అడగతారు కదా ఉగాది పురస్కారాలు చెప్పే పూజ స్టార్ట్ చేస్తాను కలర్ లేకుండా
ನಂಬರ್ ಕ್ಯಾಮ್ರಾ ಕೊಡಲಿ ಇಲ್ಲ ಕಿಟ್ಟೆ పేరు ఉగాది శుభాకాంక్షలతో పూజ చేయించారు మహిళలు దాంట్లో కలుసుకున్నాం ఏం బాగా చెప్పులు ఓకే థ్యాంక్ యూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు వచ్చి 11 ఈరోజు అందరూ ఉగాది సెలబ్రేషన్ కోసం ఆడవాళ్ళందరూ కాంపిటీషన్లో పాల్గొన్నాము. మేము అందరూ హ్యాపీగా చాలా చక్కగా అనుకుంటున్నాం. తర్వాత వాళ్ళు నిర్ణయించుకుని చూసి నమస్కారం. ఉగాది పండగ కోసం ఇక్కడ ముగ్గుల పోటీకి వచ్చిన్నాము. ముగ్గుల పోటీలో చుక్కల ముగ్గే వేయాలని చెప్పారు. సో పాతకాల ముగ్గుని మేము కొత్త ట్రెండ్గా కొంచెం యోసించి వేసి ఉంటాము. పేరు మీ పేరు తనుజ, వీళ్ళ నా ఫ్రెండ్ వాసంతి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కళాశాల పరిషత్ వాళ్ళు ముగ్గుల పోటీలో జరిపారు. దాంట్లో అందరూ మేము పాల్గొన్నాము. నేను వేసిన ముగ్గు వచ్చి తామర పూల ముగ్గు వేసాను. నా పేరు వచ్చి నళిని. మీరు ఒకరే వేసారు కూడా? లేదు, ఎవరు వేయలేదు, నేను ఒకటే వేసాను. తమిళ తమిళనే చెప్తారు వాళ్ళు. உங்க பேர் என்னம்மா? என் பேர் ரம்யாங்க. காலேஜ் படிக்கீங்களா? இல்ல, நான் ஒர்க் பண்ணிட்டு இருக்கேன். என்ன விசேஷம் வந்து? இப்போ உகாதி இல்ல, அதனால அது செலிப்ரேட் பண்ற மாதிரி கோலம் காம்படிஷன் இங்க ஆர்கனைஸ் பண்ணிருக்காங்க. ஸோ அதில் பார்ட்டிசிபேட் பண்ணலாம்ட்டு நான் அம்மா வந்து. அம்மா பேர் என்ன? அம்மா பேர் சித்ரா. அம்மா கூட உங்களுக்கு ஹெல்ப் பண்ணாங்க? இல்ல, அம்மா தான் ஆக்சுவலி ஃபுல்லா கோலம் போட்டாங்க. நான் தான் அம்மாக்கு ஹெல்ப் பண்ணேன். அவங்க தான் நான் கல்ல கொடுக்கறது, மற்ற டெக்கர் எப்படி பண்ணலாம். அம்மா தான். ஆமா, அம்மா தான். எத்தனை புள்ளி கோலம் போட்டீங்க? இது 5 புள்ளி 3 முடிச்சோம் அங்கிள். பேலன்ஸ் இருக்கிறது எல்லாமே நாங்க சும்மா ஹேண்ட் ட்ரா பண்ணது. பிரைஸ் வந்ததா? எங்களுக்கு தான் ஆக்சுவலி ஃபர்ஸ்ட் பிரைஸ் கொடுத்திருக்காங்க. தேங்க் யூ அங்கிள். ఉగాది పురస్కారాలు ఉగాది సందర్భంగా ముగ్గులు పోటీ పెట్టారు లేడీస్ అందరికి. దానికి సంతోషంగా మేము వచ్చి ఇక్కడ ముగ్గులు పోటీలో కలుసుకున్నాము. అందరికీ ఇది హ్యాపీగా ఉంటుందనేసి. వరలక్ష్మి, హేమలత. 5 సుక్కలు 3 బయట గంటలో ముగిచ్చేసినాం. అవును, ఇద్దరం. ఇప్పుడు వచ్చింది 3వ ప్రైజ్ అని చెప్పారు. తెలుగు ఉగాది సందర్భంగా నేను మా పాప పేరు పూజశ్రీ, నా పేరు నాగలక్ష్మి, ఇద్దరం కలిసి కోలం వేస్తాం. ఎన్ని ముగ్గులు? ఎన్ని చుక్కలు? 11 చుక్కలు 5 వరకు.
ఈరోజు అనగా 7/4/2024 ఆదివారం నాడు శ్రీ దేవాంగ యువజన సంఘం ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి గుడి శ్రీ చాముండేశ్వరి దేవి ప్రార్థనా ప్రాంగణమునందు మహిళలకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించబడినది. ఈ ముగ్గుల పోటీలలో ఒకరిని మించి ఒకరు పోటీగా పాల్గొని ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. మొట్టమొదటి ప్రైజ్ సీరియల్ నెంబర్ 5 రమ్య. తను తీసుకున్నటువంటి థీమ్ అనేది ప్రకృతికి సహజ సిద్ధముగా ఉన్నటువంటి ఉగాది వసంత కోకిల ఎలా ఉందో అలా తీసుకొచ్చినటువంటి ఆ రమ్యకు మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెకండ్ ప్రైజ్, రెండవ బహుమతి తనూజ. అదేలాగా మూడో ప్రైజ్ వచ్చేసి ఒకరిని మించి ఒకరు పోటీలు చేశారు కాబట్టి వాళ్ళిద్దరికి థర్డ్ ప్రైజ్ అనేది 6 హేమలత, 4వది నళిని శ్రీమతి. వీళ్ళు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. వారందరికీ మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా శ్రీ పృథ్వీ రమేష్ గారికి వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అడిగిన వెంటనే తడువుగా ప్రాంగణాన్ని మనకు ముగ్గుల పోటీకి నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినందువరకు వారికి సదా సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి శ్రీమతి ఉమ్మటి గజలక్ష్మి, శ్రీమతి దేవన ఈశ్వరి అండ్ ఉషారాణి, గోసు ఉషారాణి, నాప వరలక్ష్మి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.